తెలుగు సినిమా రంగానికి భారతదేశ వ్యాప్తంగా ఒక సామాజిక సమస్యను ఛాలెంజ్ గా తీసుకొని తీయగలిగిన నిర్మాతలు లేరు అనే అపవాదుని మన శ్రీనివాస్ యాదవ్ గారి వాళ్ళు తొలగించారు. భారతదేశంలోనే ఒక మచ్చగా ఉన్నటువంటి హిందూ దేవాలయ వ్యవస్థలోనే జోగిని అనేటటువంటి దురాచారానికి వ్యతిరేకంగా పోరాడిన అనేక పోరాట రూపాలని ఒక కళాత్మకమైన సినిమాగా తీయడానికి ఆయన ధనానికంటే ముఖ్యం. ఈ దేశంలో సామాజిక అంశాన్ని నిర్మూలించడానికి ఒక 3 గంటల సినిమా కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది యొక్క మానసిక రుగ్మతలను తొలగించగలిగినటువంటి ఆయుధం. అటువంటి ఆయుధాన్ని కేవలం వినోదానికి కాకుండా సామాజిక పరిణామానికి నేను అనువర్తింపజేస్తానని మా వేము గారు ముందుకు రావడం, నేషనల్ అవార్డు రావాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశంలో అనేక విషయాల్లో ఆంధ్రదేశం ముందుంది. కళల్లో, సాహిత్యంలో, పరిపాలనలో, వ్యవసాయంలో అన్నింటిలో ముందుంది. కానీ ఒక సామాజిక అంశాన్ని, లేదు ఒక అస్పృశ్యతని, లేదు ఒక కుల సమస్యని, లేదు ఒక అవిద్యని, లేదు ఒక పేదరికాన్ని, లేదు ఒక ఇటువంటి దురాచారాన్ని, లేదు ఒక స్త్రీ అణిచివేతని ఒక ఇష్యూగా తీసుకొని ఒక కళాత్మక రూపంలో అందులో సంగీతము, సాహిత్యము, మాట, పాట, ప్రకృతి, నీతి, వ్యక్తిత్వము అన్ని కలిపి సినిమాగా తీయొచ్చు. అటువంటి తీయగలిగినటువంటి టెక్నాలజీ మాకు ఉంది. నేషనల్ ఫిలిం బోర్డు మీద మా పేరు కూడా వస్తుందని వేము చేసినటువంటి ఈ ప్రయోగం అద్భుతమైనటువంటి ప్రయోగం. నేను అందులో చివర ఆ పెళ్లి చేసే సీన్లో ఇన్వాల్వ్ అయి మాట్లాడాము. ఎన్నో పెళ్లిళ్ళు చేశాము. సుమారు నా చేతి మీదుగా ఒక 20,000 పెళ్లిళ్ళు ఇట్లాంటి కులాంతర వివాహాలు చేశాము. అదిగో మన సుమన్ గారు మరి ఒక సంస్కర్తగా ఆయన నటించాడు. ఆయన్ని వేరే భాష వాళ్ళు తీసుకెళ్లి విలన్ గా చూపించినా మన భాషలో ఒక మహోన్నతమైన సంస్కర్తగా సుమన్ గారిని మనం చూపించుకోగలిగాం. అంతేకాదు ఎంతో మంది, మన బాబు మోహన్ గారు, మన కోట గారు, మన మేడం గారు మొన్న వేరే తెలంగాణలో కూడా చూశారు. మేడం గారు ఎన్నో ఎమోషన్స్ చూపించగలిగిన మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు. ధర్మావేశాలు, ఇంటెలిజెన్సియా, ఒక వ్యక్తిత్వం కలిగిన పాత్ర. ఒక వ్యక్తిత్వం కలిగిన పాత్రలో సుమన్ గారు నటించేటప్పుడు ఒక జోగిని వివాహం, ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడానికి పిచ్చి ఉత్తరాలు రాసి ఎంటబడి చెరువులమ్మటి తిరిగి, కాలువలమ్మటి తిరిగి, తర్వాత పొలాలమ్మటి తిరిగి ఆ పిల్లలకి నేర్పి ఆ పిల్లల్ని మిస్అండర్స్టాండింగ్ లోను పక్కబాటులో నడిపించే సినిమాల కంటే ఈ దేశంలో ఉన్న రుగ్మతని రూపుమాపే పాత్రలో సుమన్ గారు నటించినందుకు ఆ జోగిని వాళ్ళకి మనందరం కూడా ఆంధ్రుల తరఫున ఒకసారి గట్టిగా ఆంధ్రుల తరఫున మనం చెప్పాలి. అలాగే బాబు మోహన్ గారు ఈ రోజున నాకు ఫోన్ చేసి చెప్పారు, అన్నా మనం ఒక సినిమా తీస్తున్నాం, అది సామాజిక, మీరు అందరూ పోరాటం చేస్తున్నారు. పోరాటం ఫిలింలోకి రావాలంటే నిర్మాతకి హృదయం ఉండాలి, నిర్మాతకి గుండు ఉండాలి. గుండున్న నిర్మాతలు కావాలి. వాళ్ళ కేవలం డబ్బు కాదు, ఒక సమస్య ప్రపంచం తెర ముందు నిలబడాలి. ఇవాళ చూడండి, ఒక శ్యామ్ బెనగల్ పేరు వినపడుతుంది ప్రపంచం అంతా. ఒక పేదరికాన్ని చూపించినటువంటి శ్యామ్ బెనగల్ మనకి ఎందుకు రావట్లేదు? ఈ సినిమాలు ఏమో తీస్తాం, డబ్బు కోసం కూడా కొంత చేయాలి, వినోదం కోసం కూడా కొంత చేయాలి, ప్రకృతి కోసం కూడా కొంత చేయాలి, కళ కోసం కూడా కొంత చేయాలి, కానీ మార్పు కోసం కూడా కొంత చేయాలి. ఎవరు ఈ ప్రపంచంలో కళతో మార్పు తెచ్చారో, ఎవరు ఈ ప్రపంచంలో మాటతో మార్పు తెచ్చారో, ఎవరు ఈ ప్రపంచంలో ఒక వేమన కొండల్లో ఉండి చిన్న మాటలు చెప్తే ఇవాళ ప్రపంచం అంతా లండన్ లైబ్రరీకి వెళ్ళి చూస్తే వేమన పుస్తకం ఉంది. ఇక్కడ ఆంధ్రుల పుస్తకాలు ఎవరి లేవు. ఒక అంబేద్కర్ బొమ్మ, ఒక్క వేమన పుస్తకమే. ఆంధ్రులు ఎవరు ఒక బలమైనటువంటి అంబేద్కర్ సినిమా తీయలేరా? ఆంధ్రులు ఎవరు ఒక జాషువా సినిమా తీయలేరా? పద్మ విభూషణ్ మరి ఒక వినుకొండలో పుట్టి ఎక్కడికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అవార్డు అందుకున్నటువంటి ఒక కవి సినిమా ఇంతవరకు మనం తీసుకోలేకపోయాం. ఎంత దౌర్భాగ్యం! ఒక సుబ్రహ్మణ్య భారత్ సినిమా తమిళులు తీసుకోగలిగారు, ఒక మలయాళీలు 5 కవులను తీసుకోగలిగారు. కానీ ఈ దేశంలో పుట్టిన ఒక్క కవి సినిమా మనం తీసుకోలేకపోయాం, ఒక కళాకారుడు సినిమా మనం తీసుకోలేకపోయాం, ఒక భారతరత్న కలిగినటువంటి ఒక కళాకారుణ్ణి మనం అందించలేకపోయాం. ఈ రోజు మన యాదవ్ గారు, వేము గారు చప్పట్లు కొట్టండి. ఆపకుండా ఒక నిమిషం కొట్టాలి, ఎందుకంటే నేషనల్ అవార్డు గ్యారంటీ. చూసారా, ఇంతమంది ప్రేక్షకులు వచ్చారు. కేవలం మన పాటలు ఏం పాటలు, తమిళ సినిమా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి సెకండ్
అంటే ఆ వేదన్ని, ఒక జోగిని, ఒక గోదావరిని, ఒక కృష్ణా నదిని, ఒక యమునా నదిని, ఆ నదుల్లో ఉండే గుండె ఘోష ఒక స్త్రీలో ఉన్నది పాట తీశాడు. అది పాట. పాట అంటే ప్రకృతిలో ఉన్న వేదన్ని తిరిగి కలవటం పాట. పాట అంటే పరిగెత్తించడం పాట కాదు. పాట అంటే యాపిల్ కాయలు, దోసకాయలు, పతాకాయలు తొలించడం పాట కాదు. పాట అంటే వేదనకు ప్రతిరూపం. పాట అంటే ప్రకృతిని చీల్చేది. వేణుది ఈ రాష్ట్రానికి పౌరం తేబోతున్నాడు. నేషనల్ అవార్డు ఈ సినిమా చూపతే భారతదేశం సిగ్గుపడేటట్టుగా పార్లమెంట్ లో మేము గోల్ చేస్తాం. పార్లమెంట్ లోనే క్వశ్చన్ రాదు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాము. ఇవాళ బాబు మోహన్ గారు ఉన్నారు. దీని వెనక అలాగే వెనక కాకుండా ముందే ఉండి నిర్మాతలు ఒక్క మాట మీకు పర్సెంట్ మనకి అస్పృశ్యత ఉంది. ఉన్నప్పుడు ఇలా ఉంది అని ఒక సినిమా తీస్తే ఏమవుతుంది? ఇలా అస్పృశ్యత ఉంది అని ఒక సినిమా, కానీ తెలుగు నేలలో ఒక్క సినిమా రాలేదు.